మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో కనిపించేలాగా గ్లోయింగ్ గా రెడీ అవ్వాలి అని? కానీ నెక్స్ట్ మూమెంట్ లో మన దగ్గర అంత కాస్ట్లీ మేకప్ లేదు కదా అని ఆగిపోయారా? సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఉండేది. కానీ ఈ రోజు నేను చూపించేది బడ్జెట్ లో కూడా మనం ఈ గ్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాను బ్యూటీ వ్లాగ్స్. ఈ ఛానల్లో మనం రియల్ లైఫ్ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫిల్టర్స్ లేకుండా, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ లేకుండా మనలాంటి వాళ్ళకి సెట్ అయ్యే సింపుల్ బ్యూటీ మేక్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్ అమ్మాయిల లైఫ్ లో ఫంక్షన్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ కదా. కానీ రెడీ అవ్వాలి అంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలా రెడీ అవ్వాలి, మన దగ్గర ప్రొడక్ట్స్ లేవు కదా, ఏ రకంగా రెడీ అవ్వాలి అని. ఓకే, డ్రెస్ బాగుంది కానీ ఫేస్ డల్ గా ఉంది, మేకప్ వేసుకోవాలి కానీ ఎలా? నాకు కూడా అలానే అనిపించింది. నేను కూడా చాలా సార్లు స్ట్రగుల్ అయ్యాను. కానీ కొంచెం కొంచెంగా నేర్చుకుంటే మన లుక్ ని మనమే చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఓకేనా? మీరు ఆల్రెడీ నా క్లయింట్ ది బిఫోర్ లుక్ చూసారు కదా. సో ఇది నా బిఫోర్ లుక్. సింపుల్ గా మేకప్ లేకుండా, పర్ఫెక్ట్ స్కిన్ కాదు కానీ ఇది మన నిజం. గ్లాసీ స్కిన్ అంటే పర్ఫెక్ట్ కాదు, ఫేస్ హెల్దీగా ఉండాలి. నా క్లయింట్ వచ్చి ఫెయిర్ గా ఉంటారు అండ్ ఆమె స్కిన్ టోన్ కూడా ఫెయిర్. అలాగే తన స్కిన్ పైన ఎలాంటి పింపుల్స్ కానీ, బంప్స్ కానీ, బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్, ట్యాన్స్ ఇలాంటివి ఏమీ లేవు. ఓన్లీ చిన్న ఐ చుట్టూ చిన్న డార్క్ సర్కిల్స్ మాత్రమే ఉన్నాయి. అది కలర్ కరెక్టర్ తో క్లియర్ చేశాను. అండ్ తనకి సింపుల్ గా గ్లాసీ మేకప్ అనేది యాడ్ చేశాను. అసలు గ్లాసీ స్కిన్ మేకప్ అంటే ఏంటి? స్కిన్ న్యాచురల్ గా ఉండాలి, గ్లోయింగ్ గా ఉండాలి, స్మూత్ అండ్ హెల్దీగా, హైడ్రేటెడ్ గా కనిపించాలి. హెవీ మేకప్ లా కాకుండా గ్లాసీ స్కిన్ మేకప్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను. అండ్ స్కిన్ ప్రెప్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే స్కిన్ ప్రెప్ మనం ఎలా చేసుకోవాలని చెప్తున్నా. ఫస్ట్ నేను ఫేస్ ని వెట్ వేప్ తో క్లీన్ చేసి ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేశాను. తర్వాత హైడ్రేటింగ్ ప్రైమర్ యూజ్ చేశాను. ఇది స్కిన్ కి గ్లో బేస్ క్రియేట్ చేస్తుంది. సో ఈ స్టెప్ స్కిప్ చేయకండి. నెక్స్ట్ నేను లైట్ వెయిట్ డ్యూయీ ఫినిష్ ఫౌండేషన్ యూజ్ చేశాను. చాలా తక్కువ క్వాంటిటీలో అప్లై చేసి బ్యూటీ బ్లెండర్ తో స్మూత్ గా బ్లెండ్ చేశాను. గ్లాసీ లుక్ కోసం హెవీ లేస్ వాడకండి. స్కిన్ న్యాచురల్ టెక్స్చర్ కనిపించాలి అంటే చాలా లైట్ గా ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఓన్లీ రిక్వైర్డ్ ఏరియాస్ లో కన్సీలర్ యూజ్ చేశాను. అండర్ ఐస్ అండ్ స్మాల్ స్పాట్స్ ఫుల్ ఫేస్ ని మ్యాట్ చేయకుండా కొంచెం కాంపాక్ట్ తో లైట్ గా సెట్ చేశాను. అండ్ గ్లాసీ లుక్ అంటే ఫుల్ మ్యాట్ కాదు, అలానే ఫుల్ గ్లోయింగ్ కూడా కాదు, జస్ట్ లైట్ గా గ్లో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ స్టెప్ గ్లోయింగ్ కోసం లిక్విడ్ హైలైటర్ ని చీక్స్, నోస్ అండ్ హై పాయింట్స్ ను అప్లై చేశాను. ఇది స్కిన్ కి గ్లాసీలా షైన్ ఇస్తుంది. ఓవర్ గా అప్లై చేయకండి, సెటిల్ గా అప్లై చేసుకుంటే బెస్ట్ గ్లోయింగ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఐస్ కి సింపుల్ సాఫ్ట్ లుక్ క్రియేట్ చేశాను. లైట్ ఐ షాడో, కాజల్ అండ్ మస్కరా అండ్ ఐలైనర్ అప్లై చేసుకున్నాను. అండ్ లిప్స్ కి మ్యాట్ లిప్స్టిక్ వేసుకున్నాను, లిప్ లైనర్ వేసాను అండ్ బ్లష్ లిటిల్ బిట్ వేసాను అండ్ హైలైటర్ లిటిల్ బిట్ కూడా వేసాను. లాస్ట్ లో సెట్టింగ్ స్ప్రే అనేది అప్లై చేశాను. సో ఫైనల్ గా మ్యాట్ కాకుండా గ్లాసీ వల్ల గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. అందువల్లనే సెట్టింగ్ స్ప్రే అనేది, గ్లోయింగ్ మిస్ట్ సెట్టింగ్ స్ప్రే అనేది నేను యూజ్ చేశాను. సో దానివల్ల కంప్లీట్ గా గ్లాసీ స్కిన్ మేకప్ లుక్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ నేను చేసుకునే సింపుల్ మేకప్ అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే పెద్దగా ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయలేదు. వెట్ వైప్ యూజ్ చేశాను, మాయిశ్చరైజర్ యూజ్ చేశాను, ప్రైమర్ యూజ్ చేశాను, కలెక్టర్ యూజ్ చేశాను అండ్ కన్సీలర్,
హైలైటర్ లిటిల్ బిట్ అంత ఎక్కువ కూడా యూజ్ చేయలేదు, దానిపైన కాంపాక్ట్ వేసాను. మెయిన్ గ్లాసీ తను అడిగింది కాబట్టి గ్లాసీలో ఏంటి అంటే మనం ఫౌండేషన్ లోనే స్ట్రో క్రీమ్ అనేది మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేశాను అనమాట. సో నీట్ గా బ్లెండ్ చేశాను. మనం ఫస్ట్ స్కిన్ ప్రెప్ ప్రాపర్ గా ఉంటే మిగతాదంతా కూడా బేస్ అనేది కరెక్ట్ గా ఉండాలి. బేస్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఫేస్ మేకప్ ఎలాంటి మేకప్ వేసినా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఒక చిన్న టిప్ అన్నమాట, ఇక్కడ ఐలైనర్ వేస్తూ ఉంటే నాకు ఐ పక్కన అంటుకుందనమాట, కాటుగా అంటుకుంటే నేనేం చేశానంటే మైసెల్లర్ వాటర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇయర్ బడ్ తో డిప్ చేసి దానిపైన టిక్ చేసి దాంతో పెట్టి క్లీన్ చేశాను అనమాట. సో విత్ ఇన్ లో అది క్లీన్ అయ్యింది. అక్కడ అయినాక మళ్ళీ దానిపైన కన్సీలర్ అప్లై చేశాను. కొంచెం మన బ్రష్ కి ఏదైతే ఉంటుందో ఫౌండేషన్ ఉంటుంది కదా, ఆ ఫౌండేషన్ దానిపైన ట్యాప్ చేసి తర్వాత పౌడర్ అప్లై చేశాను. సో మామూలుగా మనం చేసే మేకప్ లో ఇది కలిసిపోయింది అనమాట. మొత్తం ఫ్లాలెస్ గా అయితే మేకప్ అయితే రెడీ అయింది. తనకి కూడా చాలా బాగా నచ్చింది. లైట్ గా బ్లష్ వేసుకున్నాను, పింక్ షేడ్, అండ్ దానిపైన పింక్ హైలైటర్ ఉంటుంది కదా, అది కూడా అప్లై చేసుకున్నాను. అండ్ లాస్ట్ లోన సెట్టింగ్ స్ప్రే అన్నమాట. నేను వాడేది గ్లోయింగ్ మిస్ట్ సెట్టింగ్ స్ప్రే అన్నమాట, అది యూజ్ చేశాను. అండ్ ఈ మేకప్ లుక్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా సరే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను చేసే మేకప్ లుక్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అండ్ ఫైనల్ లుక్ అయితే తను అడిగిన గ్లాసీ స్కిన్ మేకప్ లుక్ అనమాట. తనకి ఇచ్చేసాను. ఆమె మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది అనమాట. అక్క మీరు చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది అని. వాళ్ళే కాదు, ఈమెనే కాదు, వీళ్ళ సైడ్ పేరెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట, చాలా బాగా చేశారని కూడా. అండ్ హెయిర్ కూడా అవసరం గా వచ్చింది. హెయిర్ కూడా బ్యాక్ కామ్ చేసి ముందుకి ట్విస్ట్ ఇచ్చాను అనమాట. ట్విస్టెడ్ పెట్టాను హెయిర్ స్టైల్. అండ్ బ్యాక్ ఫుల్ కర్ల్ ఇచ్చాను. సో ఓవరాల్ లుక్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మంచి మంచి మేకప్ లుక్స్ కావాలి అంటే ప్లీజ్ DM చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ట్రెండింగ్ లుక్స్ కోసం బాణం యూట్యూబ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లుక్ నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఇది ఫైనల్ లుక్, సింపుల్ గ్లోయింగ్ ఎలిగెంట్. ఇది కాస్ట్లీ ప్రొడక్ట్స్ వల్ల కాదు, మన సెల్ఫ్ కేర్ కూడా చాలా అవసరం. నా సెల్ఫ్ కేర్ వల్ల కూడా వచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయిలందరికీ ఒకటే చెప్తున్నా, మీరు కూడా ఇలా రెడీ అవ్వాలనుకుంటున్నారా? సో మీరు కూడా అందంగా కనిపిస్తారు. మీరు కూడా ఇలా రెడీ అయ్యి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అండ్ బ్యూటీ అంటే కంపారిజన్ కాదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది బాను బ్యూటీ బ్లాగ్స్, మనలాంటి వాళ్ళకి మన స్టైల్లో బ్యూటీ స్టోరీస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రియల్ స్టోరీతో, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ అండి అందరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంటే నేను వేసిన హెయిర్ స్టైల్ కూడా ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు నేను ఒక 2 daysలో లైవ్ అనేది పెడుతున్నాను. సో లైవ్లోకి వచ్చి నాతో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో క్లియర్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో